మాఘపురాణం అధ్యాయం 14. మాఘపురాణం 14వ అధ్యాయంలో పూర్వం గంగానది ఒడ్డున నివసించిన ఒక బ్రాహ్మణుడు సంతానం లేని లోటుతో బాధపడుతూ శ్రీహరిని పూజించి వరం కోరుకున్నాడు. అతని నిష్టకు మెచ్చిన శ్రీహరి కుమారుడిని వరంగా ఇచ్చాడు. కానీ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. నారదుడి ద్వారా కుమారుడు 12 ఏళ్లకే మృతి చెందుతాడని తెలుసుకున్న బ్రాహ్మణుడు భార్యతో కలిసి విచార సముద్రంలో మునిగిపోయాడు. అయితే భార్య ధైర్యం చెప్పి మరణం తప్పదని, శోకించడం వ్యర్థమని చెప్పింది. తన భక్తి నిజమని నిరూపించాలని బ్రాహ్మణుడు మళ్ళీ శ్రీహరిని ఆరాధించాడు. అతని భక్తికి మెచ్చిన శ్రీహరి కుమారుడికి సుదీర్ఘ జీవితాన్ని వరంగా ఇచ్చాడు. ఈ కథ ధైర్యం, భక్తి యొక్క ఫలితాలను చాటి చెప్పడమే కాకుండా మాఘమాస వ్రతం యొక్క మహిమను కూడా తెలియజేస్తుంది. ఎందుకంటే ఈ వ్రతం ద్వారా ఇహలోక సుఖాలు, పరలోక సుఖాలు కలుగుతాయని పూర్వకాల పురుషులు చెప్పేవారు. అంతేకాకుండా ఈ వ్రతం మనసుకు శాంతిని, ఆత్మకు తృప్తిని కలిగించి జీవితంలోని కష్టాలను దాటే శక్తినిస్తుంది. 14వ రోజు మాఘపురాణం. విప్రుని పుత్రప్రాప్తి. ఘృతనమద మహర్షిని చూసి జహ్నముని ఇట్లనెను: మహర్షి, మాఘమాస వ్రతం చేయుటచే మానవులకు జ్ఞానమోక్షములు కలుగునా? నా సందేహమును తీర్చుమని అడగగా జహ్న మహర్షి ఇట్లు చెప్పెను: జహ్నముని, వినుము. మాఘమాస వ్రతమును ఆచరించుటచే ప్రాణికి ఇహలోక సుఖములు, పరలోక సుఖములు కలుగును. వారి కష్టములు తీరును. అందువల్ల సంతుష్టుడైన మానవుడు ఇంకనూ హరిప్రీతికరములగు వ్రతములను ఆచరించి జ్ఞాని అయి సత్కర్మలను ఆచరించి ముక్తి నొందును. అటువంటి కథను ఒక దానిని చెప్పెదను, వినుము అని ఇట్లు పలికెను. పూర్వము గంగా తీరమున బ్రాహ్మణుడొకడు ఉండెను. అతడు వేదాంగములను చదివినవాడు, ఉత్తమశీలుడు, ఆచారవంతుడు, నీతి, దయ, జ్ఞానము, ఇంద్రియజయం కలిగినవాడు. అతని భార్య ఉత్తమురాలు. వారిరువురికి సంతానం లేదని లోటు తప్ప మరి దేనికి లోటు లేదు. పుత్రుడు లేడని విచారపడుచున్న ఆ బ్రాహ్మణుడు ఒకనాడు భార్యతో, గుణవంతుడైన పుత్రుడు ఒక్కడైనను మనకు కలగలేదు. అట్టి పుత్రుడు ఒక్కడున్నను మన వంశమునకు మనకును సద్గతులు కలుగును అని విచారపడెను. అప్పుడు ఆమె, నాథ, నీవు తగిన పూజను చేయలేదేమో, అందువలన మనకు సంతానం కలగలేదు అని అనుకొందును అని సమాధానమిచ్చెను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, ప్రియా, కష్టతరమైన తపమును ఆచరించైనను శ్రీమన్నారాయణుని సంతుష్టిపరచెదను, పుత్రవరమును కోరుదును అని చెప్పెను. కష్టతరమైన నియమములను పాటించి నిశ్చలమైన తపము చేసి మృకండు మహాముని వలె ఉత్తమ పుత్రవరమును కోరెదననియు పలికెను. ఆ దంపతులిరువురు తపమాచరించవలెనని గంగా తీరమునకు పోయిరి. బ్రాహ్మణుడు అష్టాక్షరమును జపించుచు శ్రీహరిని మనసులో నిలుపుకొని తీవ్రమైన తపము ఆచరించెను. కొంతకాలమునకు శ్రీమన్నారాయణమూర్తి ప్రత్యక్షమయ్యెను. అతడు 4 చేతులయందును శంఖమును, చక్రమును, గదను ధరించి ఉండెను. వరమాలను ధరించెను. పచ్చని పట్టుబట్టను కట్టెను. కౌస్తుభమను మణిభూషణమును ధరించెను. అతని కిరీటము కోటి సూర్యుల కాంతితో నుండెను. శాంతభూషితమై ప్రసన్నత కల శ్రీహరి ముఖము మకర మండలముల కాంతితో మరింత శోభాయమానముగా ఉండెను. నారద మహర్షి స్తుతించుచుండగా, అప్సర కాంతలు పాటలు పాడుచుండగా లక్ష్మీ సమేతుడై గరుత్మంతుని పైనెక్కి ఆ బ్రాహ్మణునకు వరమీయ వచ్చెను. తనను గమనించక తీవ్రతరమైన తపమున నిమగ్నుడై ఉన్న బ్రాహ్మణుని చూసి చిరునవ్వుతో, విప్ర, నేను నీకు వరమునీయ వచ్చి తిని, నీ తపమును మెచ్చి తిని అని పలికెను. శ్రీహరి ఇట్లు పలికినను ఆ బ్రాహ్మణుడు నిశ్చల చిత్తుడై బాహ్యజ్ఞానం లేని స్థితిలో ఉండెను. ఇట్లు బాహ్య ప్రపంచమును మరచి నిశ్చల చిత్తముతో అతడు చేయు తపము భగవంతుడగు శ్రీహరికి మరింత ప్రీతి కలిగించెను. అతనికి ఎట్టి వరమునైనను ఇయ్యవలైనని నిశ్చయించెను. వాని మనస్సు బాహ్య ప్రపంచమునకు మరలునట్లు చేసెను. మనస్సు చెదరగా ఆ బ్రాహ్మణుడు కారణమేమని కనులు తెర్చెను. తన మనసులో నిలిచిన శ్రీమన్నారాయణుడే ఎదుట నిలిచి ఉండుటను గుర్తించెను. ప్రసన్నమూర్తిని చూచెను. ఆనంద పరవశుడైన అతడు శ్రీమన్నారాయణమూర్తిని ఇట్లు స్తుతించెను.
విప్రకృత విష్ణుస్తుతి. నమస్తే దేవదేవేశ నమస్తే భక్తవత్సల నమస్తే కరుణాంశే నమస్తే నందవిక్రమ గోవిందాయ సురేశాయ అచ్యుతాయ వ్యయాయ చ కృష్ణాయ వాసుదేవాయ సర్వాధ్యక్షాయ సాక్షినే లోకస్థాయ హృదిస్థాయ అక్షరాయాత్మనే నమః అనంతాయాదిబీజాయ అధ్యాయాఖిలరూపిణే యజ్ఞాయ యజ్ఞపతయే మాధవాయ మురారయే జలస్థాయ స్థలస్థాయ సర్వగాయ అమలాత్మనే సచ్చిద్రూపాయ సౌమ్యాయ సమస్వాగ్రనాశినే నమః కాలాయ కలయే కామితార్థప్రదాయ చ నమోదాంతాయ శాంతాయ విష్ణవే జిష్ణవే నమః విశ్వేశాయ విశాలాయ వేధసే విశ్వవాసినే సురాధ్యక్షాయ సిద్ధాయ శ్రీధరాయ నమో నమః హృషీకేశాయ ధైర్యాయ నమస్తే మోక్షదాయినే పురుషోత్తమాయ పుణ్యాయ పద్మనాభాయ భాస్వతే ఆగ్రేసరాయ తులాయ ఆగ్రేసరాయాత్మనే నమః జనార్దనాయ జైత్రాయ జితామిత్రాయ జీవినే వేదవేద్యాయ విశ్వాయ నారసింహాయ తే నమః జ్ఞానాయజ్ఞాయ రూపాయ జ్ఞానదాయాఖిలాత్మనే దురంధరాయ ధుర్యాయ ధరాధారాయ తే నమః నారాయణాయ శర్వాయ రాక్షసానీకవైరినే గుహ్యాయ గుహ్యపతయే గురవే గుణధారినే కారుణ్యాయ శరణ్యాయ కాంతాయామృతమూర్తయే కేశవాయ నమస్తేస్తు నమో దామోదరాయ చ సంకర్షణాయ శర్వాయ నమస్త్రైలోక్యపాలినే నానాభేద విభేదాయ నానారూపధరాయ చ నమస్తే భగవాన్ విష్ణో పాహి మాం కరుణాకర. శ్రీమన్నారాయణుని ప్రత్యక్షముగా చూచిన బ్రాహ్మణుడు భక్తితో ఆశువుగా చెప్పిన ఈ స్తోత్రము అందరూ చదువుట శ్రేయస్కరము. జహ్నుముని ఆ బ్రాహ్మణుడు అష్టోత్తర శతనామములతో శ్రీహరిని స్తుతిస్తూ ఆనందపరవశమై నమస్కరించుచూ నిలిచి ఉండెను. భగవంతుడు వరమును కోరుకోమనెను. శ్రీహరి మాటలను విన్న ఆ విప్రుడు, స్వామి, నీ పదములనందు నాకు నిశ్చలమైన భక్తిని ఇమ్ము. ఇహలోకమున పరలోకమున సద్గతికి కారణమైన పుత్ర సంతానమునిచ్చి నాకు ముక్తి నొసగుమని కోరెను. శ్రీహరి, నీవు కోరినట్లే వరమునిచ్చి తిని నీవు చెప్పిన ఈ అష్టోత్తర శతనామ స్తోత్రమును చదివిన వారికి నేను శీఘ్రముగా ప్రసన్నుడనగుదునని పలికి అంతరాధనము ఉండెను. బ్రాహ్మణుడు నష్టద్రవ్య మిక్కిలి లాభం అందిన వాని వలె సంతసించుచు తన ఇంటికి చేరెను. కొంతకాలమునకు వాని భార్య గర్భవతి అయ్యెను. కుమారుడు కలిగెను. పుత్రుడు కలిగినందులకు ఆ బ్రాహ్మణుడు మిక్కిలి ఆనందించెను. కొంతకాలమునకు నారద మహర్షి వాని ఇంటికి వచ్చెను. బాలుని చూచి వీని ఆయుర్దాయము 12 సంవత్సరములని చెప్పెను. తన దారిని తాను పోయెను. ఆ బ్రాహ్మణుడు నారదుని మాటలను తలుచుకొని విచారమగ్నుడయ్యెను. వాని భార్య బాలుని ఒడిలో కూర్చుండబెట్టుకొని కన్నీరు మున్నీరు కార్చుచు విచారవదనముతో ఆహారం తీసుకొనక విచారించుచుండెను. నాథ, నీవు తీవ్ర తపమునర్చి వరముగా ఈ పుత్రుని పొందితివి. చంద్రుని వలె సంతాపమును కలిగించు నీ కుమారుడు 12 సంవత్సరములు జీవించి విద్యాభ్యాసము చేయుచు మరణించును కదా. నేను ఈ పుత్రశోకం ఎట్లు సహింపగలను అని భర్తతో పలికెను. ఆ విప్రుడు భార్య మాటలను విని బాధపడుచు ఆమెను ఓదార్చనిశ్చయించెను. ఆమెను ఊరడించుచు ఇట్లనెను, ప్రియా, దుఃఖింపకము. దుఃఖము శరీరమును బాధించును. నీ దుఃఖమునకు తగిన కారణం లేదనుకొందును. మృత్యువు తప్పనిది, అది ఎవరినీ విడువదు. మన పుత్రుడు 13వ ఏట మృతి నొందునని ఇప్పుడు దుఃఖించుచుంటివా? నీకును నాకును ఎప్పటికైనాను మృత్యువు తప్పదు. మన పుత్రుడు మనం మరణించిన తర్వాతనైనా మరణింపక తప్పదు కదా. మరి ఈ ముందు వెనకలు వయస్సులకు కలదు కానీ మృత్యువునకు లేదు కదా. కావున నీవును శోకింపకము. జరగవలసింది జరగక తప్పదు అనగా నీ శోకము నిష్ప్రయోజనము. ప్రతి ప్రాణియు తాను చేసిన కర్మలను అనుసరించి జన్మించును, మరణించును. కనిపించినది నశింపక నిలుచునా? కావున శోకింపకము అని ఆమెను ఊరడించెను. మరియు నిరర్ధకమైన దుఃఖమును విడువుము. శ్రీహరిని పూజించి పుత్రుని మరణ భయం పోగొట్టుదును. నీవు ధైర్యముగా ఉండుము అని పలికి
మరల గంగా తీరమున చేరి నియమనిష్టలతో శ్రీహరుని సర్వ ఉపచారములతో పూజించుచుండెను. శ్రీహరి అష్టాక్షరి మంత్రమును జపించెను. శ్రీహరి వాణిని నిశ్చల భక్తికి ప్రీతి చెంది ప్రత్యక్షమయ్యెను. బ్రాహ్మణుడు శ్రీమన్నారాయణునకు సాష్టాంగ నమస్కారం చేసి నిలిచి ఉండెను.